ఇంకా ఇక్కడ ఒక కామన్ క్వశ్చన్ అండి. మీరు చెప్పారు ఇప్పుడు అంటే అదే జరుగుతుంది నిజానికి. అంటే రష్యా నుంచి మనకు కావాల్సింది కాబట్టి ఆయిల్ మనం కొనుక్కుంటాం. వాణిజ్య ఒప్పందంలో ఉన్న అంటే నాకు తెలిసినంత వరకు ఉన్న 183 దేశాల్లో ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి అయినా కానీ ఈ వాణిజ్య ఒప్పందం ఏ దేశంతో అయినా ఫ్రీగా మనం ట్రేడ్ ఒప్పందం చేసుకోవచ్చు. సో దీనికి అంటే భారత్ని లొంగ తీసుకున్నటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారని మనం అనుకోవచ్చా? దీని ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు ఆయన ప్రపంచానికి? ఆయన చాలా దేశాలని ఆర్థికంగా లొంగ తీయడానికి ప్రయత్నిస్తున్నారండి. మన దేశమే కాదు. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, అమెరికా యూరోప్కి ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. రైట్. ఆ ట్రేడ్ అగ్రిమెంట్లో యూరోప్లో ఈరోజు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే, ఆ ట్రేడ్ అగ్రిమెంట్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే, అమెరికా కనుక యూరోప్కి ఎగుమతులు చేస్తే అమెరికా గూడ్స్ మీద, వస్తువుల మీద కేవలం 0% టారిఫ్ ఉంటుంది. అదే యూరోప్ కనుక అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే 15% టారిఫ్ ఉంటుంది. సో చాలామంది యూరోప్లో అడుగుతున్నారు, మనం భయపడి తొందరగా హడావిడిగా ఒక వాణిజ్య ఒప్పందం ఇలా ఇనీక్విటస్ అంటాం కదా, అది చేయటం జరిగిందా, మనకి విఘాతం అంటే మనకి మన యూరోపియన్ ప్రగతికి దెబ్బ తగిలే విధంగా చేసుకున్నామా అనే ఆలోచనలు ఉన్నాయి. అలానే ఇండోనేషియాతో కూడా డీల్ అయిందండి వాళ్ళకి. ఇండోనేషియాలో కూడా వాళ్ళకి కొద్దిగా బాధగా ఉంది. ఇప్పుడు జపాన్ వాళ్ళు కూడా, జపాన్ వాళ్ళు ఏం చేశారంటే, పెద్ద దేశం, డబ్బులున్న దేశం కదా, వాణిజ్య ఒప్పందంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడారండి. జపాన్ వాళ్ళు ఏం చెప్పారంటే, వాణిజ్య ఒప్పందంతో పాటు మీకు మా మీద ఏదో మేమేదో మీ దేశం మీద పడి ఆర్థికంగా లాభం పొందుతున్నామని మీలో ఆలోచన ఉంది కదా, కాబట్టి మేమేం చేస్తామంటే మీ దేశంలో ఒక 550 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారండి. అది ట్రంప్ ఏమన్నారంటే, ఆ విషయం తీసుకుని ఆయన ఈ 550 బిలియన్ మనకు కావాల్సినట్టు మనం వాడుకోవచ్చు అన్నాడు. సో జపాన్ వాళ్ళందరికీ కొద్దిగా మళ్ళీ ఇబ్బంది వచ్చి, జపాన్ నెగోషియేటర్ మొన్న ఈ మధ్య అమెరికాకి వెళ్లాల్సిన వ్యక్తి వెళ్ళలేదు. సో కేవలం భారతే కాదు, ఆయన ఆర్థికంగా అమెరికాకి తన ఉద్దేశంలో మంచి డీల్ ఏదైతే తను అనుకుంటున్నారో అది ఎలాగో అలా సాధించాలని చాలామంది మీద విరుచుకుపడ్డాడు. చాలామంది ఆయన చెప్పిన వాటి మీద సంతకాలు పెట్టారు, భారత్ పెట్టలేదు. సో కాబట్టి కొంత గట్టిగా వ్యవహరించాలి. ఇదేంటి మన స్నేహితుడు అనుకున్నాము, మనతో సన్నిహితంగా ఉంటారు వీళ్ళు, పోనీ వీడేమన్నా జపాన్ లాగా పెద్ద టెక్నాలజికల్ పవరా? కాదు. పోనీ యూరోప్ లాగా ఒకప్పుడు పెద్ద చరిత్ర ఆర్థికంగా బలం, ఇప్పటికీ యూరోప్ చాలా ఆర్థికంగా బలమైన కాదు. పోనీ మరి అలాంటి విషయానికి వస్తే చైనా లాగా వీడేమన్నా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ? కాదు. అలాంటి సమయంలో ఈ భారత్ ఏమిటి, ఈ వైఖరి ఏమిటి అని కొద్దిగా గట్టిగా వ్యవహరిస్తే సర్దుకుంటుంది ఈ దేశం అనుకున్నారండి. అది వర్కౌట్ కాలేదనుకుంటున్నాను. రైట్ సార్. అంటే నేను మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చదువుకున్నప్పటి నుంచి అమెరికా అనగానే అదేదో అక్కడ ఉంది, పైన ఉంది, ఆకాశం ఉంది, ఒక పెద్దన్న అంటారు. అమెరికా అంటే పెద్దన్న, ప్రపంచానికి పెద్దన్న. అసలు దేంట్లో పెద్దన్న అంటే విస్తీర్ణంలో పెద్దన్న, ఆర్థికంగా పెద్దన్న. ప్రస్తుతం మొన్న రీసెంట్ ఎలక్షన్ ముందు కూడా చూసాము ఎట్లయింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి అంటే, వెపన్స్ ఉన్నాయనా, లేకపోతే సైన్యం ఉందనా? ఎందుకు ప్రపంచ దేశాలు భయపడతాను? ఎందుకు ఈ డాలర్ దేశాన్ని శాసిస్తుంది? ఈ టైంలో బ్రిక్స్ అనేది కూడా ఒక కొత్త కరెన్సీని అంటే వెలుగులోకి తీసుకొచ్చి దీని ద్వారా మనం వాణిజ్య ఒప్పందాలు, ట్రేడ్ మార్కెట్ చేసుకోవచ్చు అనేది ఇంకోటి వెలుగులోకి వచ్చింది. అంటే ఇది మంచిదేనా కాదా? ఏం చెప్తారు పులిపాక్ గారు? మంచి ప్రశ్న అండి. మీరు కనుక తీసుకుంటే ఈ రోజుకి అమెరికా చాలా ఆర్థికంగా బలమైన దేశం, ప్రపంచంలోనే చాలా ఆర్థికంగా బలమైన దేశం. $30 ట్రిలియన్ ఎకానమీ, ఇంకా పైచిలుకు. సో కాబట్టి అదేమీ చిన్న ఆర్థిక వ్యవస్థ ఏమీ కాదు. రెండు, ఈ రోజుకి టెక్నాలజీ రంగంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, వెదర్ ఇట్ ఈస్ డిజిటల్ టెక్నాలజీస్ కానివ్వండి, వేరే టెక్నాలజీస్ కానివ్వండి, అందులో అమెరికాని మించిన దేశం లేదు. టెక్నాలజీ చాలా టెక్నాలజీస్, వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోండి, చిప్స్ తీసుకోండి, సెమీ కండక్టర్స్ తీసుకోండి. ఈ రోజు కూడా చైనా అమెరికా నుంచి వస్తున్న సెమీ కండక్టర్స్ చిప్స్ మీద ఆధారపడుతోంది. అది ఆపితే కనుక వాళ్ళ డిజిటల్ టెక్నాలజీ ఎలా దెబ్బతింటుంది అని భయాలు ఉన్నాయి. సరే, చైనా తీసుకోవాల్సిన ప్రతీకార చర్యలు అది తీసుకుంటుంది. బట్ పాయింట్ ఏంటంటే, అమెరికాకి ఈ రోజుకి ఆ శక్తి ఉంది. తర్వాత మీరు చెప్పినట్టు మిలిటరీ పరంగా కూడా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కొన్ని గంటల్లో తన సేనల్ని దింపే బలం కేవలం అమెరికాకే ఉంది. రెండో బలమైన శక్తి అయిన చైనా కూడా దానికి అన్ని మిలిటరీ బేసిస్ లేవు. పవర్ ప్రొజెక్షన్ కేపబిలిటీస్ అంటామండి ఇంగ్లీష్లో. అంటే మిలిటరీని ఎంత తొందరగా మీరు తీసుకెళ్తారో ఒక ప్రాంతానికి అన్నది ఒక అంశం అందులో. అలాంటి దాంట్లో కూడా అమెరికాని ఈ రోజుకి
మీరు తీసుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఓషన్లో ఈ రోజుకి వాళ్ళకి ఒక మిలిటరీ బేస్ ఉంది, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. అంతేకాదు వివిధ దేశాలతో వాళ్ళకి అలయన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండటం వల్ల మిలిటరీ బేసెస్ మెయింటైన్ చేస్తాం. ఈ రోజుకి మనకి అనుమానం, చాలామంది అనలిస్టులు చెప్పేది ఏంటంటే అప్పుడప్పుడు పాకిస్తాన్లో ఈ రోజుకి అమెరికన్ సేనలు దిగి వాళ్ళ పనులు ఏమన్నా ఉంటే చుట్టుపక్కల చాలా కంట్రీల్లో వాళ్ళ బేస్ ఏర్పాటు చేసుకుని వీళ్ళ సైన్యాన్ని అక్కడ మోహరిస్తారంటారు. మోహరిస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది అది. అంత శక్తి ఈ రోజుకి చైనాకి లేదు. ఒకప్పుడు రష్యా కొద్దిగా ఉండేది, ఇప్పుడు అంత లేదు. సో కాబట్టి ఆర్థిక రంగంలో తర్వాత విద్యా రంగం అట్లాంటివి తీసుకున్నా కూడా చాలా పవర్ఫుల్ కంట్రీ. చక్కటి మైండ్స్, వరల్డ్ క్లాస్ ఇంటలెక్చువల్స్ని వాళ్ళందరినీ పోగేసి తన యూనివర్సిటీస్లో స్పేస్ ఇచ్చి చేసుకోగలిగిన దేశం అమెరికా. సో ఇన్ని రంగాల్లో చూసుకుంటే ఈ రోజుకి అమెరికా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా పవర్ఫుల్ కంట్రీ. ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ, మళ్ళీ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్, అలానే చాలా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పనిచేసే విధానాన్ని రూపురేఖలు మార్చే శక్తి కలిగిన దేశం. కాబట్టి అమెరికా అంటే చాలా దేశాలకి కొద్దిగా అందుకే ఈ అమెరికా ప్రభావం తగ్గించడానికి ఎన్నో కూటములు ట్రై చేశారు. ఈ మధ్య కాలంలో బ్రిక్స్ అనేది వచ్చింది. అది కేవలం యాంటీ అమెరికా అని అంటూ ఉంటారు, కానీ నా ఉద్దేశంలో అది యాంటీ అమెరికా కిందే చూడక్కర్లేదండి. మన భారత్ చేరినప్పుడు దాన్ని యాంటీ అమెరికా ఫ్రేమ్వర్క్గా చూడలేదు, అమెరికాకి వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థగా చూడట్లేదు మనం బ్రిక్స్ని.